తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నో ఎనిమీస్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ నేత ఈ నేత అనే వేరియేషనే లేదు. అవన్నీ ఎన్నికల వరకే అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు అసలు శత్రువులే లేరని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పేదరికంపైనే తన పోరాటమని ప్రతినబూనారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా రేవంత్కు తగ్గట్లే కామెంట్స్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి మార్పు రాజకీయం? ఏ సందర్భంలోనిది ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఊపందుకుంటుంది. ఎవరికి వారు ప్రతి వ్యూహాల్లో నిమగ్నమవుతున్నారు. అధికార కాంగ్రెస్ కాస్త ముందడుగులో పయనిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తెలంగాణలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను చుట్టేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో రాజకీయాలకు భిన్నంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ కు వచ్చే సందర్భంలో జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. ఈ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ పాలమూరు బిడ్డలు ఎన్నికల వరకే రాజకీయం చేస్తారని, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం పని చేస్తారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి. మా రాజకీయాలు బయట ఉంటాయి, కానీ అభివృద్ధి విషయంలో మేమందరము కూడా ఒకే తల్లి పిల్లల్లాగా, ఒకే కుటుంబ సభ్యుల్లాగా మేము ఈ 2 సంవత్సరాలు పని చేసినామని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఇద్దరు కూర్చొని జిల్లా గురించి, రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఒక గొప్ప అరుదైన సంఘటన ఇది. ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, కేవలం పాలమూరు బిడ్డల వల్లనే సాధ్యం అని చెప్పి ఈ రోజు నేను ప్రత్యక్షంగా చూసిన. ఎంపీగా తనను ఓడించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారని బీజేపీ ఎంపీ డీకే అరుణ గుర్తు చేశారు. అయినప్పటికీ పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం సీఎం రేవంత్ తో పనిచేస్తామని, కేంద్రం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఒడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఒడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి. మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. ఇక ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ కామెంట్స్ ను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. డీకే అరుణను ఎంపీగా ఓడించేందుకు 14 ఎన్నికల ప్రచార సభలు పెట్టామని, ఇందులో దాపరికం లేదన్నారు. కానీ ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. నాకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్ నగర్కు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం, సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ టూర్ లో ఇంట్రెస్టింగ్ సీన్లు, కామెంట్స్ తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అంతా మిత్రులేనని, అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్, డీకే అరుణ మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.